గిన్ని నెలల సంధి చూస్తున్న రోజు గీయాలు వచ్చిందుల్లా షేపాటి సర్కార్ వచ్చిన గీ 13 నెలల పాలనలా ఎన్నడన్నా సంబరంగా ఉన్నారో లేదో గాని గీయాలనైతే మస్తు సంబరంగా ఉన్నారు కావచ్చు షేపాటి కార్యకర్తలు రేవంత్ అన్న ఫ్యాన్స్. గీ రోజు కోసమే కదా మేము గిన్నొద్దులు చూసింది అని ఎంత సంతోషంతో ఉన్నారో అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. వాళ్ళకేమైంది వెన్నెల బుజ్జి, గిన్నొద్దులు మంచిగా లేరా అని అడుగుతున్నారా? మరి గా ముచ్చటతోటి ఇప్పుడు మంచిగున్న ముచ్చట కూడా తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే మీరు. తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్ల ముంగటొచ్చిన రాహుల్ గాంధీ అన్న అటెన్కల ఇటు మొకాన చూసుడే యాది మర్చినట్టున్నాడు. ఇక మరి రైతు డిక్లరేషన్ అన్నాడు, బీసీ డిక్లరేషన్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో తెలంగాణలో అడుగే పెడతలేడు. తెలంగాణకించి ఢిల్లీ పోయిన సీఎం కు అపాయింట్మెంట్ అన్ని ఇత్తలేడు. మరి అలిగిండో హట్ అయిండో లేకపోతే కోపం పెట్టుకున్నాడో ఏందో రాహుల్ అన్న అని గిన్నొద్దులు మాట్లాడుకున్న మాటలకు గిప్పుడు శుభం కారట పడ్డదిగా. ఢిల్లీలో సోనియా మేడం ఇంట్లో ఇవాళ రాహుల్ అన్నతోని కూసున్నాడు రేవంత్ అన్న. కులగణన ముచ్చట, ఎస్సీ వర్గీకరణ ముచ్చట, కొత్త ఇన్ఛార్జి ముచ్చట, నామినేట్ పోస్టుల ముచ్చట, క్యాబినెట్ విస్తరణ ముచ్చట, ఇట్లా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారట ఇద్దరు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని సూర్యాపేటల సభ పెట్టే ముచ్చట మీద గా సభకు చీఫ్ గెస్ట్ గా రావాలనని, అట్లనే గజ్వెల్ల పెట్టే ఎస్సీ వర్గీకరణ సభకు కూడా రావాలనని రాహుల్ అన్నని అడిగిందట రేవంత్ అన్న. ఇక ఎప్పట్లెక్కనే అత్త అని చెప్పిండట రాహుల్ అన్న. మరి తెలంగాణకు అత్తడో లేకపోతే ఎప్పట్లెక్కనే హ్యాండ్ ఇస్తాడో రాహుల్ అన్న గాని వీళ్ళిద్దరి మీటింగ్ మీదనైతే ప్రతిపక్ష పొల్లు ఏరే మాట్లాడుతున్నారు. నిన్న ప్రధాని మోదీ సారు కులం మీద కేసీఆర్ ను తెలంగాణకించి బహిష్కరించాలే అని రేవంత్ అన్న మాటలన్న మాట మీద సొట్లు పెట్టేతందుకే ఉన్నట్టుండి గీయాల విలిపించుకున్నాడు రాహుల్ గాంధీ. మరి లేకపోతే షానొద్దుల సంధి అపాయింట్మెంట్ ఇయ్యనైనే గీయాలనే ఎందుకు ఇస్తాడు మరి అని కూడా అనుమానపడుతున్నారు రేవంత్ అన్న రాహుల్ అన్న మీటింగ్ ముచ్చటెరకైన ప్రతిపక్ష లీడర్లు కొందరు. ఇక మరి చూడాలే ఏది నిజమో ఏది అబద్ధమో. నేను అవసరం లేదనుకుంటే పార్టీకించి బయటకు పొమ్మంటే పోతా, అంతేగాని ఇట్లా అవమానించకుండ్రి. పార్టీల షరీక్ అయినప్పటికేంచి అరి గోసపడుతున్నా, కానీ పార్టీ కోసమే పనిచేస్తున్నా. ఇక ఇప్పుడు నా బలం ఏందో చూపిస్తా అని పూపాటి పెద్ద లీడర్లకు వార్నింగ్ ఇచ్చిన రాజసింగ్ అన్న ఆడియో ముచ్చట నిన్న చెప్పుకున్నాం కదా. అగ్గో గా ముచ్చట మీద ఇప్పుడు పెద్ద పంచాదే నడుతున్నది. ఇక కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ అన్న అయితే గీ తీర్ల మాట్లాడుకొచ్చిండ్రు. పువ్వు పార్టీ మీద రాజాసింగ్ అన్నకు నిన్న వచ్చినంత కోపం ఎన్నడూ రాలేదు కావచ్చు. మా బలం ఏందో చూపిస్తా అనే దాకా పోయింది కథ అంటే పువ్వు పార్టీలో పెద్దగానే పంచాయతీ నడుస్తున్నదని బహిరంగంగానే కానొస్తున్నది. అగొగ్గా ముచ్చట్ల మీదనే అడిగితే గిట్లా మాట్లాడుకొచ్చిర్రు తెలంగాణ పువ్వు పార్టీలు ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు. అక్కడక్కడ కొంత అతిథులతో మాట్లాడుతుంటారు విషయం. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేటువంటి కొంత రాష్ట్ర అధ్యక్షుడు కొంత పార్టీలో కొన్ని పద్ధతులు కొన్ని క్రమశిక్షణ నాకుంది, ఆ క్రమశిక్షణ పాటిస్తాను. కిషన్ రెడ్డి సారు మాటలను బట్టి చూస్తే రాజాసింగ్ అన్నకు క్రమశిక్షణ లేదంటున్నాడు అన్నట్టు కిషన్ రెడ్డి సారు. గది పార్టీ లోపట మాట్లాడుకునే ముచ్చట, గదాన్ని పట్టుకొని మీడియాకి ఎక్కుడేంది అని రాజాసింగ్ అన్న మీద గరం అవుతున్నాడు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కిషన్ రెడ్డి సారు. అది వారి అంతర్గత విషయం, అది రాజశేఖర్ అంతర్గత విషయం. అవన్నీ కూడా అవన్నీ రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు, రాష్ట్ర సంఘటన మంత్రులు చూసుకుంటారు. గవన్నీ రాజాసింగ్ కు పార్టీకి నడమ పంచాది నాకేం తెలియదు అని ఒక్క ముచ్చటతోని కొట్టిపారేసిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. మరి గా పంచాయతీ మీద మాట్లాడితే పెద్ద లీడర్లు ఏమంటారోనని గిట్లేమన్నా వెనుకకు తగ్గిండో లేకపోతే ఏందో తెలియదు కానీ పాత పెబ్బే కొత్త పెబ్బే ఇద్దరు రాజాసింగ్ అన్న తరపున మాట్లాడతలేరంటే ఇక పువ్వు పార్టీ నుంచి రాజాసింగ్ అన్న బయటకు వచ్చే కథనే కానొస్తున్నది అని అనబట్టిరుకి ముచ్చటరికైనా కొందరు పబ్లిక్. పబ్లిక్ కడమ వార్తలు చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మూత వారు ఏం చేస్తున్నాడో ఓ పరిపిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం దెయ్యాల్టి సంగతి? ఇలా తాడో పేడో తేలాలో సుధాకరు అబ్బరా బాయి వాయి ఈడ కూర్చున్నావే నీ కోసం నేను ఊరంతా ఎంకులాడతానా. ఇవాళ నేను అడిగే వాటికి సమాధానం మొత్తం చెప్పాలి నువ్వు. అరే నీ కొరకు ఊరంతా ఎంకులాడతాను సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ ముందుగాల మేము వచ్చినాం, మా ముసలోడు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం నువ్వు చెప్పాలి మాకు. ముసలోడు ఏం లేడు, నాకు మొదటి సమాధానం చెప్పాలి. నువ్వు వెనక సిరాచిలో నీకైతే సమాధానం చెప్తారా? మాకు చెప్పినాక నీకు చెప్తాడు ఆగు నువ్వు. ఓ మీ పంచాదిని పాతర పెట్ట ముసలోడా, ఇంతకు ముచ్చటేందో చెప్పరాదు రే. ఎవరికి ఏది చెప్పాలో నేను చెప్తా గాని. దోశ ఏరు తినదానా నువ్వేందో మాకు చెప్పేది? అరే కుమారిగా ఇప్పుడు నేను ఒక మంచి ముచ్చట అడుగుతా, నువ్వు నాకు మంచిగా వివరంగా చెప్పాలి, లేకుంటే మర్యాద ఉండదు. ఇప్పుడు నేను అడుగుతాను. ఇప్పుడు మా కేటీఆర్ సారు హరీష్ రావు సారు
ఎందుకు రాష్ట్ర బహిష్కరణ చేయాలో నాకు మంచిగా చెప్పు ఒక్క ముచ్చట చెప్పు గంతే. చెప్పేదే ఉన్నది, వాళ్ళ ముగ్గురు కులగణలలో లేరు కాబట్టి మా సార్ బహిష్కరించమని చెప్పిండు. సరే మా వాళ్ళు కులగణనలో పాల్గొనకుంటే రాష్ట్ర బహిష్కరణ చేయాలి అని మీ సార్ చెప్పుడు మంచిగానే ఉన్నది. కానీ మరి తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాయి పట్టుకొని పోయిన వాళ్ళని ఏం చేయాలరా? అది చెప్పు నువ్వు. వచ్చిండు కాదు తుపాయి పట్టుకొని, అది చెప్పురా చెప్పు. ఈ ముసలాడు అప్పుడు ముచ్చడు ఇప్పుడు ముచ్చడు బాగా లింకులు పెడతాను. ఎందుకు ముసలాడు ఇప్పుడు మీ లొల్లి తర్వాత గానీ మీరు రేవంత్ సార్ మా మోడీ సార్ ఏ కులం అని అడుగుతాను కదరా, దమ్ముంటే మీరు రాహుల్ గాంధీ ఏ కులం ఏ మతం చెప్పరా, ఇప్పుడు చెప్పరా నువ్వు. వామ్మో పెద్దగానే ఉన్నదేమే మీ పంచాది. ఒకరు కాకపోతే ఒకరు అన్నం పడబడ్డారు కదా. మీరు రాహుల్ గాంధీ సార్ కులం ఏందో చెప్పడు, మంది కులాల గురించి అయితే అడుగుతారా? నువ్వేంద్ర ఆగరా నేను అడుగుతానా? అరే నాకు అడుగుతా అరే నాకు ఒక ముచ్చట మంచిగా చెప్పురా. అప్పట్లో మా కేసీఆర్ సారు సకల జనుల సర్వే అని చేపట్టిండు. అవును. అప్పుడు మీరు రేవంత్ సార్ ఏమన్నారా? మిడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా మన వివరాలు తీసుకుపోయి మంది చేతిలో పెడతాడా అని అన్నాడు. ఈ సార్ అన్నాడా లేదా? నాకు ఒక ముచ్చట క్లారిటీగా చెప్పు. నాయం పడతాను ఊకే ఏం పడతాను అన్నాడు కాదే, మీ సారు ముమ్మాటికి అన్నాడు ఈ యాదు స్వీకరాదు అది కాదా? అరే కోరి మందికేమో మంగళవారం మన కాడికి వచ్చే సాలకు సోమవారం అవుతాదిరా. మీ రేవంత్ రెడ్డి సారు తరీక ఇదేనా? ఉన్నదిరా ధర్మం అవుతుందా? చెప్పు, నువ్వే చెప్పు. అవును గిదైతే నిజమేనే తాత. సర్కారు ముందుగాల జనాల అనుమానాలను తేట తెల్లం చేసినాక గీ కులగణన సర్వే చేయించనుండే. గప్పుడు వాళ్ళు అనుకున్నట్టు కులాల లెక్కలు బయటకొచ్చు. అరే కులాల లెక్క తీస్తా అన్నోళ్ళు నీది ఏ కులం ఏ మతం అని అడగాల వద్ద సుధాకర్? నీకు ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, నీకు ఎంతమంది పెళ్ళాలు, నీ లవ్ మ్యారేజ్ మంది చేసిన పెళ్ళా, నువ్వు చేసుకున్న పెళ్ళైనా, గిన్నెలు ఉన్నాయా, గిలాసులు ఉన్నాయా, బల్లలు ఉన్నాయా, ఎన్ని ఎకరాలు, బ్యాంకుల అకౌంట్లు గివి అని అడిగితే ముచ్చట్లు. అప్పట్లో కేసీఆర్ సారు సకల జనుల సర్వే చేసినప్పుడే చెప్పితిమి అన్ని వివరాలు వీళ్ళ సర్కార్ చేతుల్లో ఉండే. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏ కులం ఏందో అడిగేదానికి ఇవన్నీ ఎందుకు? మీరు రేవంత్ సారు మా మోడీ సారు బీసీ కులం కాదన్నాడు, చెప్పు ఇప్పుడు చెప్పు. ఆదరా చెప్తాడు గాని. అరే మీరిద్దరు అటోగలు ఇటోగలు తలుగుతే ఎవరికని సమాధానం చెప్తాడే గా అన్న. ఆగరా అదుంది జరా. అరే నా ఎంబడి పడతాలేందా మా రేవంత్ రెడ్డి సార్ నడుకోపోలిపోయి అట్లనా? మరి అసొంటప్పుడు మీ రేవంత్ రెడ్డి సారు మా కేసీఆర్ సార్ సర్కారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు అని నీకు చెప్పినప్పుడు నువ్వు మరి ఆ మాటలు ఎట్లా నమ్మినావు? ఊళ్ళకి వచ్చి మా కారు పార్టీ కార్యకర్తలు ఇజ్జత్ తీసి ఎందుకు మా పరువు తీసినట్టు మాట్లాడినవురా? ఎత్తగిరింది వదిలే మామూలుగా కాదు అది. చెప్పు ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పవు? నాకేం ఎరక మా రేవంత్ రెడ్డి సార్కి ఎరక అంటాను. మరి రేవంత్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చట్లు నువ్వు ఎట్లా నమ్మినావు? మరి ఎట్లా నమ్మినావు చెప్పు. ఏహే గా అన్న ఏదో తెలుసో తెలియకుండా అన్నాడు కావచ్చు, తీయరాదు. ఇప్పుడు ఎందుకు గా అన్న రాసి రంపన పెడతాను చెప్పు. అరే అది కాదు పిల్ల, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సర్కారు ప్రజలకిత్తనన్న హామీలు ఎన్నో ఊరక్కున్నాయి. గవ్వాడి సంగతి ఏందో చూడక మోడీ సార్ది ఈ కులం కాదు ఆ కులం, కేసీఆర్ సారు రాష్ట్రంలో కులగణనలో పాల్గొనలేదు కాబట్టి రాష్ట్ర బహిష్కరణ చేయాలి అంటే ఏందన్నట్టు. మరి అసొంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు కూడా ముఖ్యమంత్రిగా ఉండద్దు అని మా కారు పార్టీ వాళ్ళు రోడ్లు ఎక్కితే అప్పుడు ఎట్లుంటుంది చెప్పు సంగతి? చెప్పేవరా ఎట్లుంటది సంగతి? ఈ పార్టీలో నేను ఉండనని ఆగు. అరే మేము అడిగేటాలకు నీకు బాగా కోపం బొరుసుకట్టండి కదా. మీ రేవంత్ రెడ్డి సారు మా కారు పాచి దొంగల పాచి అని, మా లాగుళ్ళలో తొండలు దొరికిస్తానని, మా పేగులు తీసి మెడకేసుకుంటా అని అన్నప్పుడు మేము ఎంత బాధపడి ఉంటాంరా సుధాకర్ సార్ చెప్పు. మస్తు బాధ, మస్తు అవస్థ. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా కూడి లేదు. మా బాధ ఏందో కనీసం మీరన్నా పోయి మీరు రేవంత్ సార్కు చెప్పాలి. ఈ తనద్దు సారు రాష్ట్ర పరిపాలన చక్కగా చూసుకోవాలని చెప్పాలి. అందుకే నీతోటి మేము అని చెప్తాను. ఏహే మీరు రాహుల్ గాంధీ సార్ రేకులో ఇప్పుడు చెప్పరా? అరే ఏం మాట్లాడుతున్నావు? ఆరా కూడు పెట్టని కులాలతో ఏం పనిరా? 10 మంది మెచ్చాలి, జనాలు మన నాయకులకు ఓట్లు గుద్దాలి, గాచెలి ఉండాలి. కానీ ఈ కులాలు మతాలు గివెందుకురా? ఆగు. అయినా గివిల్ లేవు అన్నంత మాత్రాన మనం ఎందుకు ఆగుతామే? మన ప్రచారం మనకుంటది. ఏమంటారు సుధాకర్ సార్? చెప్పు మీ రేవంత్ రెడ్డి సార్కు. చూసిండ్రానుల్లా నిన్న సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలు అంతటా రచ్చ అవుతున్నాయి. రాహుల్ గాంధీ కులమేందో చెప్పాలని పువ్వు పాటోళ్ళు తెలంగాణను తెచ్చిన వాళ్ళనే బహిష్కరణ చేస్తావా అని కారు పాటోళ్ళు సీఎం రేవంత్ అన్న మీదకి గట్టిగానే గరమవుతుండ్రు.
ఇక ఇవాళ రాహుల్ గాంధీ అన్న సీఎం రేవంత్ అన్నను ఢిల్లీకి పిలిచిండట. మరి ఎందుకు పిలిచిండో ఏ ముచ్చట్ల పిలిచిండో తెలియదు కానీ పరిపాలన చేయమని గెలిపిస్తే లేనిపోని పంచాయతీలన్నీ ముంగటేసుకుంటున్నారు కదా గీ షేపాటోళ్ళు అని ముచ్చట్లు పెట్టుకుంటున్నారట చాలా మంది. చూసిండ్రా వరికంకుల్ని ఇల్లంతా ఎట్లా కట్టిండ్రో. ఇంటి గల్మకు కిటికీలకే కాదు ఇంటి ముంగటున్న షెట్లకు కూడా కట్టిండ్రు. శ్రీకాకుళం జిల్లా రాజాంలగా అనొచ్చింది ఇది. అయితే ఎండాకాలం షురువైంది కాబట్టి పచ్చులకు ఉడతలకు తిండి గింజలు దొరకక తిప్పలు పడుతున్నాయని అవిటి ఆకలిని తీర్వనీకి గీ ఆలోచన చేసిందట గీ అక్క. పక్షులు ఆహారానికి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరి కొంకులను తెచ్చి వాటిని పుచ్చిగా అల్లి మా ఇంటి ద్వారబంధముకు అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఇంటి ముందు వేలాడ తీసేది. అవి 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 మా ఇంటి అలంకారంగా ఉంటుంది, అలాగే పక్షులకి ఆహారంగా మారుతుంది. ఇన్నర్ కదా పొలంలో వండిన వరి కంకుల్ని ఇంటికి కట్టినందుకు అటు డెకరేషన్ లెక్కుంటది, గట్లనే పచ్చులకు ఆకలి తీర్చినట్టు అవుతుందని చెప్పుకొచ్చింది. తిండికి గింజలే కాదు పక్కపొంటి తాగనీకి నీళ్ళను కూడా పెట్టిండ్రట. అందరూ ఎండాకాలం గీమ లెక్కనే చేస్తే పచ్చుల తిండికి ఎస్సొంటి తిప్పలు లేకుండా అవుతుందిల్లా. ఇండ్లల్లున్న చెత్తను మున్సిపాలిటోళ్ళు చెత్త బండ్లేసుకపోతారు గాని గీడ చూడుండ్రి చెత్త డబ్బల వారబోసిన చెత్తనంతా తీసుకొచ్చి మళ్ళా దుక్నం ముంగట పోసిండ్రు. వికారాబాద్ తాండూర్లో జరిగింది ఇది. అయితే బట్టలు కుట్టుకునే గీ దుక్న పైన కత్తిరించిన బట్ట పిలకలన్నీ తీసుకుపోయి పక్క ఉంటున్న మున్సిపాలిటీల చెత్త డబ్బాలనే వారేసిండట. ఇక పొద్దుగాల పూట చెత్త బండ్లు వచ్చినప్పుడు ఉండం కదా అని అనుకున్నాడో లేకపోతే ఆళ్ళకిచ్చే బదులు మనమే వారేసుకుంటే ఆళ్ళకిచ్చే పైసలు మిగులుతాయి అనుకున్నాడో ఏందో గాని దుక్న పైన దినం బట్ట పేగుల్ని చెత్త బండ్లేయకుండా పక్క ఉంటున్న చెత్త డబ్బాలనే వారేసే వరకు మున్సిపాలిటీలకు బగ్గనే కోపం వచ్చినట్టున్నది. ఇక పొద్దుగాల పూట ఇండ్ల చెత్తను తీసుకోనికి వచ్చిన గిల్లిద్దరు గిన వారేసిన మొత్తం బట్ట పేగులను తీసుకొచ్చి మళ్ళా దుక్నం ముంగటనే వారవోసిండ్రు గిట్లా. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. చెత్త డబ్బాలున్న చెత్తను చక్కగా తీసుకుపోవాలే గాని చెత్త డబ్బాలేసిన చెత్తను తెచ్చి మళ్ళా దుక్నం ముంగట ఓసుడైందని గరమైనరాట ఆడున్నోళ్ళందరూ. ఈ ముచ్చట మీద కార్మికుల మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ చేసిండట మున్సిపాలిటీ ఆఫీసర్లకు దుక్నపొల్లు. అయినా రోడ్డు మీద వారేసిండ్రంటే ఏదో అనుకోవచ్చు గాని చెత్త డబ్బాల వారేసిన చెత్తను కూడా తీసుకొచ్చి దుక్నం ముంగట వారవోసిండ్రంటే ఏందన్నట్టు అని గరమైతున్నారు చాలా మంది. పెళ్లి రోజు నాడు భర్త భార్యకు భార్య భర్తకు ఎరైటీ గిఫ్టులు ఇచ్చుకునుడు చాలా యూషుంటారు. కానీ గిడ చూడుండ్రి జైత్యాల జిల్లా మెట్టిపెళ్లి కాడుండే గీ అక్క పెళ్లి రోజు నాడు భర్తకు ఎంత వెరైటీ గిఫ్ట్ ఇచ్చిందో. ఆగా గిఫ్ట్ అని చెప్పి ఏదో క్వశ్చన్ పేపర్ పెడుతున్నారని పరిశాన్ కాకుండ్రి, ఇది గిఫ్టే. కాకపోతే అక్క టీచర్ కాబట్టి భర్తకు గీ తిరిగా ఎరైటీ గిఫ్ట్ ఇచ్చిందన్నట్టు. ఇక క్వశ్చన్ పేపర్ ను చూడుండ్రి. ఒకటే పేపర్లా స్పెల్లింగ్స్, మ్యాచింగ్స్, ఐడెంటిటీ పిక్చర్ అని ఇట్లా అన్ని పెట్టింది కదా. ఇక మొదటి ప్రశ్న ఏందంటే గీ పోర్టువల్ ఉన్నోళ్ళు ఎవరు, వీళ్ళు ఏడుంటారు, వీళ్ళు ఏం పని చేస్తారు, ఇది ఫస్ట్ బిట్టు. ఇక సెకండ్ బిట్టులా వీళ్ళకెప్పుడు లగ్గమైంది, గీళ్ళకు ఎంతమంది పిల్లలు, ఇది మూడో బిట్టులా ఇళ్ళ పెళ్లి రోజా లేకుంటే పుట్టినరోజా. ఓ ఇట్లా మొత్తం 100 మార్కుల పేపరే తయారు చేసింది కదా అక్క. ఇక ఆన్సర్లు రాసుట్లా భర్తకు తిప్పలు కావద్దని క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్లు కూడా పెట్టింది. మరి భార్య ఇచ్చిన గీ వెరైటీ గిఫ్ట్కు గీ అన్న ఎన్ని మార్కులు వేసిండో గాని గీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అక్క టీచర్ కాబట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేసింది, అదే డాక్టర్ అయితే ప్రిస్క్రిప్షన్ గిఫ్ట్ ఇచ్చేది కావచ్చు. ఒక ఆళ్ళకి అక్క లీడర్ అయితే మేనిఫెస్టో రాసి దాన్నే భర్తకు గిఫ్ట్ గా ఇచ్చేది కావచ్చని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఏదేమైనా అక్క ఆలోచన అదుర్సు గదనుల్లా. కుంభమేళ జాతర చేయబట్టి గిప్పటికే ప్రయాగ్రాజులైన ట్రాఫిక్ జాము ప్రపంచ రికార్డే కొట్టింది. రోడ్ల మీద బండ్లు కిలోమీటర్ పోవాలంటే గంటల కమాన పడుతున్నది టైము. భక్తుల రాకపోకలతోని రోడ్లన్నీ నిండిపోయినాయి. కుంభమేళల పుణ్య స్నానాలు చేసే జనాల కంటే ఎక్కువ రోడ్ల మీదనే ఉంటున్నాయి బండ్లు. దినం ట్రాఫిక్ పెరుగుతూనే ఉన్నది గాని తగ్గుతలేదని అనవట్టిండ్రు ఆడికి పోయిన భక్తులందరూ. ప్రస్తుతం మేము నల్గొండ నుండి ప్రయాగరాజ్కి వచ్చినాం. దర్శనం అయింది, అక్కడ మంచిగా స్నానం చేసుకున్నాం. తర్వాత అయోధ్యకు బయలుదేరదామని చెప్పేసి నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు అయోధ్య పోవడం కోసం బయలుదేరడం జరిగింది. అయోధ్యకు పోయే క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ దాదాపు 100 కిలోమీటర్ల పైననే ట్రాఫిక్ జామ్
రావడం జరిగింది. ఇన్నారు కదా, ప్రయాగ్రాజ్ దర్శనమైనాక అయోధ్యకు పోదామంటే 100 కిలోమీటర్ల మీదనే ట్రాఫిక్ జామ్ అయిందట. రాత్రి 2 గంటలకు బయలుదేరినోళ్ళు తెల్లారిన కూడా 10 కిలోమీటర్ల దూరం పోలేదని చెప్పుకొచ్చిండు. ఎవరన్నా ప్రయాగ్రాజ్ వచ్చేటోళ్ళు ముందు జాగ్రత్తగా తిననీకి తిండి, నీళ్లు గిట్ల అన్ని సౌలతులు ముందే వేసుకోవాలి, లేకపోతే మా లెక్కనే ఆగమైతారు అని అంటున్నాడు గీ అన్న. మరి మహాకుంభమేళకు పోయేటోళ్ళు జర పైలముల్లో పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసినులా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.